హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి గణమనేని ఛానల్. మీకు పన్నీరు బిర్యానీ అంటే అందరికీ తెలుసు. నేను చాలా చక్కగా చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ పన్నీర్ బిర్యానీ చేయడము అంటే. పన్నీరు పచ్చి బఠానీ వేసుకొని చేసుకోవచ్చు. నాకు పచ్చి బఠానీ అవైలబిలిటీ లేకపోతే నైట్ బఠానీ నానబెట్టాను. పొద్దున్నే లేచి పన్నీర్తో పాటు అవి కూడా ఉడికించి పక్కకు పెట్టాను. అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే హోటల్లో తిన్న దానికంటే ఇంకా సూపర్ ఉంటుంది. హోటల్లో ఏం చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, మనకు టేస్ట్ ఒకటే తెలుస్తుంది. కానీ మన ఇంట్లో చేసుకున్నాం అనుకో, సింపుల్గానే హెవీ మసాలాలు వేసుకోకుండా నీట్గా చేసుకున్నాము అంటే పిల్లలు బాగా తింటారు, మనం కూడా హెల్తీగా ఉంటాము, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు బిర్యానీ మోస్ట్లీ చాలా వరకు ఇంట్లో చేస్తాను. మేబీ బయట తినాలి అన్నప్పుడు మాత్రం తప్ప చాలా వరకు పన్నీర్ కానీ, వెజ్ బిర్యానీ కానీ, ఎగ్ బిర్యానీ కానీ, చికెన్, మటన్ ఏదైనా, మష్రూమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. సేమ్ ప్రొసీజర్ అన్నిటికీ సేమ్. చికెన్, మటన్ అయితే కొంచెం ఉడికించాలి, ఇవైతే వేయించుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇదే అవుతాయి కదా, సరిపోతుంది. పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో నేను ఈ మధ్య ఎన్ఎస్పి చెప్పాను కదా, ఆ బ్రాండ్ వాళ్ళ మసాలాలు వాడుతున్నాను. కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి. ఒకసారి ట్రై చేయండి. నేను మొత్తం బిర్యానీ అంతా ఆ మసాలాలే, పసుపు కానించి అన్నీ అవే వేసాను. చాలా బాగుంది. కారము, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఆల్ మసాలాస్ చాలా అంటే చాలా టేస్టీగా అనిపించాయి నాకు. అందుకనే వాడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఏమన్నా నచ్చుతుందేమో అనేసి. ఎందుకంటే న్యాచురల్గా ఉన్నాయి, చాలా బాగుంది వీళ్ళ ప్రోడక్ట్, నాకు నచ్చింది. అంటే ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అని కాదు, కానీ నాకు నచ్చింది, నేను వాడుతున్నాను. చాలా శ్రేష్టం, శుభకరం, ఆరోగ్యదాయకమైన ఎన్ఎస్పి ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సరే ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుంది అని ట్రై చేస్తున్నాను. వీళ్ళవి చిన్న చిన్న ప్యాకెట్స్ కానించి 100 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ ఉంది, 100 గ్రామ్స్ ఉంది, 200 అట్లా 1 kg వరకు ఉన్నాయి. అన్ని ఆల్ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఆన్లైన్లోనూ ఉన్నాయి. వీళ్ళది బంజారా హిల్స్లో ఒక షాప్ కూడా ఉంది. చాలా 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 బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే బాగుంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను డైలీ వంటలు అన్నీ చేస్తూనే ఉంటాను. నాకు చాలా బాగా అనిపించింది. దాంట్లో భాగంగానే పన్నీర్ బిర్యానీ కూడా చేశాను. అన్నీ చికెన్ బిర్యానీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చేశాను, కానీ పన్నీర్ బిర్యానీ ఒకటే వీడియో తీయగలిగాను. కానీ చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పెరుగు, గరం మసాలా, ఆల్ బిర్యానీ మసాలాసు అందులో వేసుకొని, షాజీరా కొంచెం అందులో వేసి చేయండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే ఎవరికైనా తెలుస్తుంది కదా. నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తాను అందులో. చాలా బాగా అనిపిస్తుంది. అన్నీ వేసి బాగా నీట్గా కలిపేసి టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టచ్చంట. నాకు అంత టైం లేదనేసి నేను మామూలుగా పక్కకు పెట్టేసి కొద్దిసేపు ఫ్రై చేశాను. ఆయిల్ వేసి కొద్దిగా బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేశాను. అలాగే సిమ్లో వేగుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ పన్నీర్కి అన్నీ ఉప్పు, కారం అన్నీ పడతాయి కదా మంచిగా. అలా పక్కన ఒక దబరా పెట్టుకొని ఆ దబరాలో వాటర్ వేసుకొని అందులో కూడా ఆల్ మసాలాస్ ఇందులో ఏమేమి వేసానో అవి కూడా అందులో అన్నీ వేసుకున్నాను. పక్కన గిన్నె పెట్టుకొని అందులో బఠానీ ఉడికించుకున్నాను, అవి కూడా ఇందులో వేసుకున్నాను. తర్వాత బియ్యం నానబెట్టుకున్నాను. 10 నిమిషాల ముందే నీట్గా కడిగేసి బాస్మతి బియ్యము నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఈ ఎసురులో అన్నీ వేసేసి మసాలా దినుసులు అన్నీ వేశాను. ఈ పన్నీర్లో ఏమేమి వేసాను, బిర్యానీ మసాలాస్ అన్నీ అందులో కూడా వేశాను. కొంచెం కారం కూడా వేసాను. కారం ఎందుకంటే ఇప్పుడు కారప్పొడి వేస్తాం కదా, ఆ కారప్పొడి వేసాము అంటే అన్నానికి పడుతుంది అనేసి, అప్పుడు మసాలాగా బాగా అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం అందులో కూడా వేస్తాను. బిర్యానీ మసాలా కూడా అందులో వేసాను. అన్నీ వేసి కొద్దిసేపు బాయిల్ అవ్వనిచ్చి ఉడికేటప్పుడు బియ్యం అందులో వేసుకోవాలి. బియ్యం అందులో వేసి బాగా ఉడకనివ్వాలి. ఇది మామూలుగా 80% ఉడికిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పన్నీరు మగ్గిపోయింది కదా,
కాబట్టి పన్నీర్ బిర్యానీకి మాత్రం 80% రైస్ ఉడకాలి. ఇంకా మామూలు చికెన్ మటన్ వీటికైతే 60% ఉడకాలి. 60% ఫస్ట్ 60% ఉడికిన తర్వాత తీసి మనం లేయర్లుగా వేసుకోవాలి. దమ్ బిర్యానీ కాబట్టి పుదీనా వేస్తాము. నేను మామూలుగా ఉల్లిపాయలు ఏం చేస్తాను, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. ఒక్కొక్కసారి ఫ్రైడ్ ఆనియన్స్ కాకుండా మామూలుగా ఒట్టి ఆనియన్సే వేసేసి మసాలాలో కలిపి పెట్టేస్తాను. ఆ ఆనియన్స్, పచ్చి ఆనియన్స్ కూడా అందులో ఎసురులో వేస్తాను. అవి కూడా ఉడుకుతాయి కదా. అలా కూడా ఇలా ఒకసారి అలా ఒకసారి చేస్తా. ఎందుకంటే రొటీన్గా ఒకేలా చేసాము అంటే తినడానికి కూడా అంత అనిపించదు కదా. అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ మారుస్తూ ఉంటాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఒకసారి వేస్తాను, ఆనియన్స్ కట్ చేసి ఒకసారి వేస్తాను. ఇలా అంతా వేయించుకున్నామంటే బాగా మనకి తెలిసిపోతుంది కదా ఎంత వేగింది అనేది. అలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ ఎసురు తాగుతూ ఉండగా మనం బియ్యం అందులో వేసుకోవాలి. బియ్యం అందులో వేసాక కూడా నిమ్మకాయ ఒక రవ్వ అందులో పిండుకోవాలి. ఉప్పు సరిపోతుందా లేదా చూసుకోవాలి. సాల్ట్ అంతా సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ మెయిన్ కదా. సాల్ట్ ఉంటేనే ఎక్కువైనా తినలేము, తక్కువైనా ఏదో సంథింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. మీడియంగా వేసుకున్నాము అనుకో ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఎక్కువైందనుకో పెరుగు పచ్చడితో కవర్ చేసుకోవచ్చు కదా. అందుకని అలా బిర్యానీ నేనైతే వీటికి ఇంకేం కర్రీస్ చేయను. ఓన్లీ పెరుగు రైతా చేసేస్తాను. అది అందరికీ ఇష్టం, పిల్లలకు కూడా ఇంట్లో. కాబట్టి ఎక్కువ అలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా పచ్చిమిర్చి కూడా ఎందుకు వేసాను అంటే ఓన్లీ డెకరేషన్ కోసం మాత్రమే. పచ్చిమిర్చి కారం వేస్తాం కదా, మళ్ళీ కారం, ధనియా పౌడర్ అన్నీ వేసేసాం కాబట్టి ఈ పచ్చిమిర్చి వేస్తే కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది అనేసి. పుదీనా లేనిదే బిర్యానీ అసలు టేస్ట్ రాదు. అది ఎందుకో మరి తెలియదు నాకు. పుదీనా అనేది కంపల్సరీ. ఒక్కొక్కసారి లేకుండా కూడా చేస్తూ ఉంటాను, కానీ ఆ ఫ్లేవరు ఇది రాదు. అన్నీ వేసి ఈ విధంగా చక్కగా చేసి ఇంట్లో పెట్టాము అంటే పిల్లలు ఎంత చక్కగా తింటారు కదా. పిల్లలు కాదు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కానీ ఇలా వండి పెట్టాము అంటే ఎంత ఆనందము. వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ మనకు తెలుస్తుంది. నాకు అలా చాలా ఇష్టం, వండి పెట్టడం అంటే చాలా ఇష్టం. అందులో నేను ఎలా చేసినా ప్రేమతో అందరూ చక్కగా తింటారు కాబట్టి ఇంకా హ్యాపీనెస్ నాకు. అందరూ మంచిగా చేసేటప్పుడు ఏదో చేస్తున్నామని కాకుండా ప్రేమతో చేయండి. ఏమి ఐటమ్స్ వేయకపోయినా కానీ చక్కగా నీట్గా భలే వస్తాయి. నేను అదైతే నమ్ముతాను. అందులో ఏమీ వేయకపోయినా ప్రేమతో చేసాము అంటే చాలా రుచిగా వస్తుంది. ఆ రుచి మనం మాటల్లో చెప్పలేం, అంత చక్కగా అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే వంట చేసేటప్పుడు కోపంగా విసుక్కుంటూ చేయకుండా ప్రేమతో చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా చాలా 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 బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చారనుకో తిట్టుకోకూడదు ఎప్పుడు కానీ. ఎవరు వచ్చినా కానీ ప్రేమతో, మనం పెట్టే ఫుడ్ కోసం ఎవరూ రారు, మనం పలకరింపు కోసం వస్తారు. ఫుడ్ ఏముంది, ఇప్పుడు బయట ఎక్కడ 50 రూపాయలు పెట్టినా ఫుడ్ దొరుకుతుంది. కానీ మనం పలకరించే ఆ పిలుపు ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది. ఈ విధంగా లేయర్లుగా వేసుకోవాలి. నేను అన్నీ వేసేసాను కాబట్టి నేను లేయర్లు వేయలేదు. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే లేయర్లుగా వేస్తా. పుదీనా కొద్దిగా వేసి, ఉల్లిపాయలు కొంచెం వేసి, ఫ్రైడ్ ఉల్లిపాయలు వేసేటప్పుడు దీంట్లో అన్నీ మోస్ట్లీ కలిపేసాను కాబట్టి ఇలా అయిపోయింది. చూడండి, చక్కగా సెట్ చేసేసాను. చాలా బాగా అనిపిస్తుంది. చూడడానికి కూడా లుక్ సూపర్గా కనిపిస్తుంది. మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బిర్యానీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ బిర్యానీలు చేసేస్తున్నారు. ఏదో ఒక రాగా చేసుకోవడం, తినడం అలవాటు అయిపోయింది. అంతే కదా, మనం ప్రేమతో చేసుకున్నామంటే ఎలా చేసుకున్నా సూపర్గా ఉంటుంది. నేను ఇంకా ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాను కాబట్టి ఇంకా కొంచెం బాగా అనిపించింది నాకు. పైన ఎలా వేసా గరం మసాలా, బిర్యానీ మసాలా చాలా 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 లుక్గా మంచిగా అనిపించింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ ప్రోడక్ట్స్ మీరు కూడా వాడండి. మీకు ఎలా వచ్చాయో ఒకసారి చెప్పండి. ఇవి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. నేను ఆల్ వెరైటీస్ తీసుకున్నాను ఇందులో. నాకైతే అన్నీ బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఎలా ఉందో ఏంటో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి.
ఇది మీరు ఇంకొకరికి షేర్ చేశారు అంటే మమ్మల్ని ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకో 10 మందికి ఇది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మూత పెట్టేసి దానిపైన మనం పెట్టుకున్న ఎసురు గిన్నె ఉంది కదా, అది పెట్టేసామనుకో వెయిట్కి సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, చపాతీ పిండి పెడతారు చుట్టూరు దమ్కి.